ఆటోలో కాస్త మనసుతో విందాం. వాతావరణం బాగోపోయినా చల్లగానే ఉంది దేవుడు బట్టి చెట్లు మూలన్న మన మనస్సుతో దేవుడి మాటలు వింటే ఖచ్చితంగా దీవించబడతాం. ఈ రోజుల్లో మనం కొన్ని విషయాలు బాగా పరిశీలన చెయ్యాలి. ఒక ఇంటికి యజమాని లేకపోతే ఆ ఇంటిలో ఉన్న బిడ్డలు సరిగా ఉండరు. యజమాని ఉన్నప్పుడు బిడ్డలు క్రమశిక్షణతో ఉంటారు, చెడుకు దూరంగా ఉన్నవారుగా ఉంటారు. కాస్త ఇంటి భయం ఉంటుంది. ఆ భయం వల్ల వారు చదువుకున్న వారిగా మారి ఆ తల్లికి తండ్రికి మంచి పేరు తెచ్చే స్థాయిలో వారి జీవితాలు ఉంటాయి. ఒక్కసారి తప్పలు కొట్టు. హల్లెలూయా. ఇంటికి యజమాని లేనప్పుడు ఆ బిడ్డల జీవితాలు మనం పరిశీలిస్తూ ఉంటే విధేయత లేని వారిగా పెరుగుతూ ఉంటారు, మాట వ్యతిరేకి చెప్పేవారిగా పెరుగుతూ ఉంటారు. వారు మనం అనుకున్న స్థాయిలో వారి జీవితాలు ఉండక వారికి నచ్చిన స్థాయిలో వెళ్ళి చక్కని జీవితాలు పోగొట్టుకునే బతుకులు కనబడుతూ ఉంటాయి. అంటే ఓ కుటుంబానికి యజమాని లేనప్పుడు ఆ కుటుంబంలో ఉన్న బిడ్డల జీవితాలు తారుమారుగా ఉంటాయి. ఓ బడిలోకి వెళ్తున్న విద్యార్థి జీవితానికి టీచర్ లేకపోతే ఆ బడిలో ఉన్నవారు క్రమశిక్షణతో ఉండరు. వారి క్రమశిక్షణ ఆ టీచర్ లేనప్పుడు ఆలోచనలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి, నడవడిక మారిపోతుంది. అంటే ఓ కుటుంబంలో ఉన్న బిడ్డలు క్రమశిక్షణలో ఉండాలన్నా, విధేయతగా ఉండాలన్నా, వారు ఎదుగుతున్న కొలది ఒక మంచి వారిగా ఉండాలన్నా ఆ కుటుంబానికి యజమాని కావాలి. ఒక విద్యార్థి జీవితం క్రమశిక్షణలో ఉండాలన్నా, విధేయతగా ఉండాలన్నా, వాడు పెద్దోడైనప్పుడు ఒక మంచి స్థానంలో ఉండాలంటే వాడి తప్పనిసరిగా గురువు టీచర్ ఉండాలి. ఒక మనిషి పరిశుద్ధంగా ఉండాలంటే దేవుడు నాయకుడిగా ఉండాలి. హల్లెలూయా. గురువు లేని విద్యార్థి జీవితం ఎప్పటికీ వాడి క్రమశిక్షణలోకి వెళ్ళదు, గొప్ప స్థానంలోకి వాడి జీవితం వెళ్ళదు. వాడు రౌడీగా మారిపోవచ్చు, చెడుపోనవాడిగా మారిపోవచ్చు. ఒక యజమాని లేని జీవితం అల్లకొల్లాలంగా ఉండి ఆ బిడ్డ జీవితాల క్రమశిక్షణ తప్పుతుంది కనుక వారిలో ఉన్నవారి మాట వెనక నచ్చిన మార్గాల్లో వెళ్ళి అసహ్య కార్యములు చేయవచ్చు. మనిషి కూడా దేవుడు నాయకుడిగా లేకపోతే వాడు తప్పగా చెడిపోవాలి. తప్పకూడదు ఒక్కసారి. అందుకే బైబిల్లో వాక్యం అంటుంది. ఇక్కడ సామెతల గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం ఒక్కసారి. 14వ వచనం. సామెతలు 11:14 వచనం. నాయకులు లేని జనులు చెడిపోతారు, ఆలోచనకర్తలు రక్షణకరము. చాలు, దేవుడి స్తోత్రం. నాయకులు లేని జీవితాలు ఏమో చెడిపోతాయి అంట. మనిషికి దేవుడైన నాయకుడు లేకపోతే ఆ మనిషి ఎప్పటికీ పరిశుద్ధుడిగా ఉండే అవకాశం ఉండదు. మనిషి జీవితాల్లో, మానవ కుటుంబాలలో నాయకుడిగా అనేవాడు దేవుడు మనం పెట్టుకున్నప్పుడు, ఆ నాయకుడు చెప్పు చేతలు మన జీవితాలు ఉన్నప్పుడు, ఆ నాయకుడు మాట మనం వినేవారుగా మారుతున్నప్పుడు, ఆ నాయకుడు అధికారిగా ఉన్నప్పుడు ఏ మనిషి జీవితము కూడా చెడిపోయే ప్రమాదం ఉండదు. దారి తప్పుతున్న ప్రమాదం వారి జీవితంలో ఉండదు. బైబిల్లో ప్రభు రాయించిన మాట, ఓ కుటుంబానికి యజమాని లేనప్పుడు ఎలా బిడ్డలు క్రమం తప్పుతున్నారో, ఒక విద్యార్థి జీవితంలో టీచర్ లేనప్పుడు ఎలా అవిధేయతలుగా మారిపోతున్నారో, మానవుడికి మనిషికి దేవుడు అనేవాడు నాయకుడిగా లేనప్పుడు ఆ మనుషులు ఏమవుతారంట? చెడిపోయిన వారిగా మారిపోతారు. చెడిపోయిన వారి జీవితాల్లో దేవుడు తోడు ఉంటాడా? చెడిపోయిన వారి జీవితాల్లో దైవ కార్యాలు చూస్తాడా? చెడిపోయిన వారి జీవితంలో దేవుడి సహాయం ఉంటుందా అంటే అటువంటి వారి జీవితానికి సహాయం రాదు. అందుకే మన జీవితాల్లో ఒక నాయకుడు మనకు ఉండాలి. ఈ నాయకుడు ఎవరు ఉండాలి మనకి? ఓ దేశాన్ని పాలించే ఒక నాయకుడు లేకపోతే దేశ ప్రజలు చెడిపోతారు.
ఒక న్యాయస్థానం పాలించదు లేకపోతే అక్షలు పెరిగిపోతాయి. ఈ రోజుల్లో కొంత బెటర్ గా ఉన్న కారణం ఏంటి? న్యాయస్థానాలు మన మీద ఉన్నాయి, కోర్టులు మన మీద ఉన్నాయి, పోలీస్ యంత్రం మన మీద ఉంది. కాబట్టి తప్పు చేయాలంటే పైన ఉన్న నాయకుని బట్టి మనుషులు ఆగుతున్నారు. ఒకసారి ఊహించుకో, ఈ ప్రపంచ న్యాయస్థానాల్లో, కోర్టుల్లో, పోలీసుల్లో ప్రతి మనిషి అనంతరం మారిపోతాడు. బలం ఉన్నవాడు చంపుకుంటూ పోతూ ఉంటాడు. ఇక జీవితంలో మనుషులు ఎవరికి మనుష్యత్వం ఉండదు. అవి ఉన్నవి కాబట్టే కాత తప్పులు ఆగుతున్నాయి. దేవుడి స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో కూడా మనకి నాయకుడిగా దేవుడు ఉన్నాడు విషయాన్ని గ్రహించుకోవాలి మనం. అది మన మనసులో ఉన్నప్పుడు ఎవరు కూడా దారి తప్పేవారుగా ఉండరు, త్రోవ తప్పేవారుగా ఉండరు, చెడిపోయిన వారుగా ఉండరు. ఎప్పుడైతే మన నాయకుడిగా ఒక దేవుడు మనం పెట్టుకుంటామో, మన జీవితాలు పరిపాలించడానికి సృష్టిగా దేవుడు నాయకుడిగా ఎంచుకుంటామో, ఆ నాయకుడు చేతుల్లో ఉన్నప్పుడు, ఆ నాయకుడి మాటకు లోబడుతున్నప్పుడు, ఆ నాయకుడి మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, నాయకుడు ఉన్నాడని భయం మనకు ఉంటుంది కనుక మనుషులుగా మన జీవితాలు దారి తప్పు, మనుషులుగా మన మనస్తత్వాలు దారి తప్పు, మనిషిగా మన చూపు దారి తప్పదు. ఈ దారి తప్పలేని వాడి జీవితం ఒక పరిశుద్ధంగా ఉంటుంది కనుక, ఒక నీతివంతుడిగా ఉంటాడు కనుక, ఒక యథార్థవంతుడిగా ఉంటాడు కనుక, అటువంటి బిడ్డల జీవితాల్లో ఆ నాయకుడి చేతుల్లో ఆశీర్వాదాలు వారికి అనుగ్రహిస్తాడు కనుక, ఆ దీవెనలు వారికి వస్తాయి కనుక ఆ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, వారి జీవితాలు శాపంగా ఉంటాయి, వారి బిడ్డలు ఒలివ మొక్క వల్ల ఉంటారు. అటువంటి వారి కుటుంబాల్లో పేదరికము కనిపించదు, దరిద్రము కనిపించదు, ఆటంకాలు కనిపించవు, శ్రమలు. ఎందుకంటే నాయకుడి చేతుల్లో ఉన్నవాడు ఒక పరిశుద్ధుడిగా ఉంటాడు కనుక ఆ పరిశుద్ధ జీవితాన్ని బట్టే ఇవన్నీ ఆ కుటుంబంలో కొట్టకూడదు. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నాయకులు లేని జనులు ఏమవుతారంట? చెడిపోతారు. దేవుడు స్తోత్రం. యజమాని కుటుంబాలు లేకపోతే బిడ్డల మాట వింటారా? చెప్పు చేతుల్లో ఉంటారా? అనుకూలంగా జీవించు అందరూ. ఎందుకంటే నచ్చిన మార్గాల్లో వారు ప్రయాణం అవుతూ ఉంటారు. నచ్చిన మార్గాల్లో వారు వెళ్ళి చెడు వేషాలు నేర్చుకొని, ఒక తాగుడు నేర్చుకొని, లోకంలో పరిగెత్తబడి ఉండి చివరికి జీవితాన్ని పాడు చేసుకునే స్థాయిలో ఉంటారు. గురువు లేని విద్య ఎక్కడ పనిచేస్తుందా? గురువు లేకుండా ఎవడైనా ఒక గొప్పడిగా మారేనా? ఒక విద్యార్థి గొప్పడిగా మారాలంటే, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే, ఒక డాక్టర్ ఒక కంట్రీగా మారాలంటే ఆ గురువు ఉన్నప్పుడు ఆడి క్రమశిక్షణతో ఉంటాడు కనుక, విధేయత ఉంటాడు కనుక, గురువు భయం ఉంటుంది కనుక ఒక సామాన్యమైన విద్యార్థి ఉన్నత స్థానంలో ఉంటాడు. దేవుడి స్తోత్రం. మరి దేవుడు మన గురువుగా పెట్టుకున్న ఉండగలిగితే తిరుగుతూ ఆలోచించాలి. సృష్టికర్త దేవుణ్ణి నీకు నాయకుడు ఎంచుకున్నప్పుడు, ఆ నాయకుడు భయం నీ గుండెల్లో ఉన్నప్పుడు, ఆ భయమేని పవిత్రంగా జీవితాన్ని మార్చినప్పుడు, ఆ పవిత్రమైన జీవితమే ఆశీర్వాదానికి వారసుని మారుస్తుంది, సర్వ దేవులకు వారసుని మారుస్తుంది. అందుకే మన జీవితాల్లో మన నాయకుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసయ్యా. హల్లెలూయా. మీ నాయకుడు ఎవరు? కూర్చో. మీ నాయకుడు ఎవరు? ఇక్కడ మాట అవుతుందా? ఎక్కడి అమ్మ పిల్లలు, మీ నాయకుడు ఎవరు? కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం ఒక్కసారి. కీర్తన 14 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొని జీవిస్తారు. వారి జీవితాలంతా చెడిపోయి ఉంటాయి, అసహ్య కార్యములు చాలు. దేవుడు స్తోత్రం. చాలా మంది లోకంలో
దేవుడు లేడని ప్రతి ఒక్క చెప్తున్నా వాడి ఖచ్చితంగా తాగుబోతు మారిపోతాడు. ఎవడైతే దేవుడు లేడని ఈ లోకంలో మనసు అనుకుంటాడో వాడు తాగుబోతుగా మారుతాడు, తిరుగుబోతుగా మారుతాడు, వ్యభిచారిగా మారుతాడు, నరహంతుడిగా మారుతాడు, ఓ గోండాగా మారిపోతాడు. ఇష్టమైన త్రోవలో వాడి జీవితాన్ని చెరుపుకుంటూ వెళ్తాడు. కారణం దేవుడు లేడు అన్న బుద్ధిహీనులు ఏమైపోతారంట, చెడిపోతారు. అక్కడంతా వాడు ఆగుతాడా? అసహ్య కార్యములు వారు చేస్తారు. ఈ ప్రపంచంలో ఎన్ని పాపాలైతే ఉంటాయో అన్ని పాపాలు దేవుడు లేడు అనుకున్న వాడు జరిగిస్తారు. ఎన్ని దుర్మార్గ కార్యాలు ఈ ప్రపంచంలో ఉంటాయో దేవుడు లేడు అనుకున్న వాడు చేస్తాడు. ఎంత తాగుడు ఉంది లోకంలో ఉందో దేవుడు లేడు అనుకున్నవాడు తాగుబోతు. ఇంకా వాడి జీవితానికి అడ్డు చెప్పేవారు ఉన్నారు. వారి జీవితానికి ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పే నాయకులు లేడు కనుక, ఇది పాపము, ఇది పుణ్యము అని చెప్పే నాయకులు లేడు కనుక, ఇది చెయ్యొద్దు, జీవితాన్ని పాడైపోతుంది చెప్పే నాయకులు లేడు కనుక, ఇక్కడ వాడు ఆడిందే ఆట, పాడిందే పాట, మీకు వాడు చేస్తే ఎన్ని ఏ పనులంట, అసహ్య కార్యములు. మనకు ఆ బాధ లేదులే, మనకు నాయకులు ఉన్నారు. జీవితం ఎలా ఉంటే నువ్వు బాగుప చెప్పే నాయకుడు ఉన్నాడు. 66 పుస్తకాల్లో ఏ పనులు చేయకూడదు, ఏ ఆహారం తినకూడదు, ఏ ప్రాంతానికి వెళ్ళకూడదు, ఎలా ఉంటే జీవితం మారుతో, నీ మాట ఎలా ఉంటే బతుకు మారుతో, ఏ నడకన బట్టి గొప్పగా మారుతావో, ఏది మంచో ఏది చెడ్డో చెప్పే ఒక నాయకుడు మనకున్నాడు. ఆయన పేరు యేసయ్య. హల్లెలూయా. ఈ నాయకుడి చేతుల్లో ఉన్న వారి జీవితాలు ఒక తాగుబోతుగా మారలేరు. ఈ నాయకుడిని నువ్వు ఎన్నుకున్నవాడిగా మారితే, ఈ నాయకుడి చేతుల్లో నువ్వు ఉన్నవాడిగా మారితే దేహాన్ని పాడు చేసుకోలేరు. ఈ నాయకుడిని నీ నాయకుడిగా మార్చుకుంటే జీవితంలో తెచ్చిన పాపం చేయలేవు. ఈ నాయకుడిని ఎన్నుకుంటే చెడులోకి అవకాశం నీకుండదు. ఈ నాయకుడి చేతుల్లోకి వెళ్ళిన మనుషులు కోహునులు వజ్జలపాలు. హల్లెలూయా. బంగారం కంటే విలువైనది ఏంటి చెప్పండి. హల్లెలూయా. వెండి కంటే విలువైంది, ఇతర కంటే విలువైంది, రాగి కంటే విలువైంది కోహునులు వజ్జలం. హల్లెలూయా. నీ నాయకుడిగా ఒకడు ఉన్నాడు. ఆయన యేసు ప్రభుని నీ మనసు అంగీకరించినప్పుడు చచ్చిన చెడులోకి వెళ్ళే అవకాశం రాదు. ఆ నాయకుడు పేరుని పవిత్రంగా భావిస్తుంది. ఆ నాయకుడు వెన్నుకున్నప్పుడు, ఆయన కాపరిగా మార్చుకున్నప్పుడు, మనుషులు ఆ నాయకుడు చెప్పిన విన్నప్పుడు వారి హృదయాలు పరిశుద్ధంగా ఉంటాయి, వారి మనసు పరిశుద్ధంగా ఉంటుంది, వారి చూపు పరిశుద్ధంగా ఉంటుంది, వారి ఆలోచన పరిశుద్ధంగా ఉంటాయి, నడక పరిశుద్ధంగా ఉంటుంది, పడక పరిశుద్ధంగా ఉంటుంది. మరి అటువంటి కూడా మామూలుగా ఉంచుతారా? శిఖరాల మీద కూర్చోబెడతా. దేవుడి స్తోత్రం. ఉండాలి మనకు ఒక నాయకుడు, ఆయనే దేవుడై ఉండాలినా. ఉండాలి మనకు ఒక నాయకుడు, ఆయనే దేవుడై ఉండాలినా. ఆయనే గొప్ప కాపరి, మనుషులు జీవితాన్ని మార్చే కాపరి. ఆయనే గొప్ప కాపరి, మనుషుల జీవితాన్ని మార్చే కాపరి. కోరికో కోరికో ఎప్పుడుగా కోరికో కోరికో
నిర్గమాకాండం 13:13 నిర్గమాకాండం 13 వారు పగలి రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభమై వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచు వచ్చాడు. దేవుడి స్తోత్రం. ఇశ్రాయేలు జీవితాల్లో ప్రారంభంలో ఉన్న నాయకుడు ఎవరండి? దేవుడు. ఐగుప్తు దేశంలో వారి జీవితాల కష్టాల్లో మగ్గిపోతున్నప్పుడు, బాధల్లో వారు మగ్గిపోతున్నప్పుడు, కన్నీరు వంటి పరిస్థితుల్లో వారి జీవితాలు అణిగిపోతున్నప్పుడు దేవుణ్ణి వారి కాపరిగా నాయకుడు కలుగుతున్నారు. యేసయ్యా, మా జీవితాలు చాలా కన్నీళ్ళలో ఉన్నాయి, మా జీవితాలు బానిసగా ఈ దేశంలో ఉన్నాం, మేము చాలా కష్టాల వంటి పరిస్థితుల్లో మా జీవితాలు మగ్గిపోతున్నాయి, మమ్మల్ని విడిపించడానికి నీవు తప్ప మాకెవరు లేరు తండ్రి, రక్షకుడా మాకు నాయకుడిగా ఉండాలి తండ్రి అంటే వారు చేయించున్న ప్రార్థన బట్టి, వారి విజ్ఞాపన మొరను బట్టి దేవుడే వారికి నాయకుడిగా వచ్చి ఆ నాయకుడిగా ఉన్న తండ్రి ముందు ఉండి, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి, పగలు మేఘ స్తంభంగా ఉండి, ఇశ్రాయేలు జీవితం నాయకుడిగా ఉండి వాళ్ళు ఏం చేస్తారంట? నడిపించుకుంటూ వెళ్ళ దేవుడి స్తోత్రం. ఆ నాయకుడు చేతుల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలు జీవితాలు చాలా పవిత్రంగా ఉన్నాయి. ఆ నాయకుడు మాట విన్నప్పుడు వారి జీవితాలు చాలా పవిత్రంగా ఉన్నాయి. ఆ నాయకుడు చెప్పు చేతుల్లో ఉన్నప్పుడు వారి హృదయాల్లో గాని, వారి ఆలోచనలో గాని, వారి చూపులో గాని ఎక్కడ కూడా దేవుణ్ణి బాధ పెట్టే ఒక స్థితి వారిలో కనబల్లా. ఆ నాయకుడు చేతుల్లో ఉన్నప్పుడు కష్టపడ్డ పరిస్థితి వారు తెలియకుండా నాయకుడు భుజాల మోస్తున్నాడు. ఆ నాయకుడిగా హెచ్చరించుకున్నప్పుడు వారి జీవితాలు కాపాడే బాధ్యత ఆయనే తీసుకున్నాడు. ఆ నాయకుడు ఎంచుకున్నప్పుడు ఎడారి వంటి ప్రాంతంలో కూడా ఆహారం కురిపిస్తూ, మంచిని అందిస్తూ, యుద్ధాలు చేస్తూ ఒక నాయకుడిగా వారి జీవితాలని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. దేవుణ్ణి ఇచ్చుకున్న ప్రజల జీవితాలు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ దేవుడు నాయకుడు ఎంచుకున్నప్పుడు, నువ్వు పవిత్రమైన జీవితంలో ఉండగలిగినప్పుడు తప్పక నీ దేవునికి సంతోషమైన చెప్తాడు. ఆనాడు వారి జీవితాల్లో ఉన్న దేవుడు నీకు నాయకుడిగా ఉండాలని పరితపిస్తున్నాడు. ఆనాడు వారి జీవితంలో ఉన్న దేవుడు కంటికి రెప్పలా కాపాడే కారణం వారు ఎన్నుకున్న దేవుడు నాయకుడి కింద. ఆ నాయకుడు చేతుల్లో ఉన్నంత కాలం వారి జీవితాల్లో బాధలు వారికి రాకుండా కాపాడే బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఆ నాయకుడు చేతుల్లో ఉన్నప్పుడు వారి కళ్ళల్లో కన్నీరు తుడవడానికి ఆ నాయకుడు ప్రయత్నం చేశాడు. ఆ నాయకుడు చేతుల్లో ఉన్నప్పుడు ఎంత బలమైన యుద్ధ దేశాలు వచ్చినప్పుడు కూడా ఆ నాయకుడు ముందుండి వారికి మట్టంటకుండా యుద్ధం చేశాడు. ఆ నాయకుడు నడిపించినప్పుడు ఎడారి వంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఎడారి వంటి జీవితాన్ని మార్చి మంచి ఎండలో కూడా మధురమైన నీరందించాడు. హల్లెలూయా. ఒక్కసారి బైబిల్లో చూస్తే 32వ అధ్యాయము 1వ వచనం నిర్గమాకాండం 32 1వ వచనం ఒక్కసారి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి మా ముందు నడుచుటకు మా ముందు నడవడానికి ఒక దేవతను మా కొరకు చేయి, ఐగుప్తులో నుండి
నుంచి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు కుమార్తెలకు బంగారు పోగులను తీసి నా ఎద్దకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులకి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపము చేసి దాన్ని పోత పోసిన దూడగా చేసాను. చాలు. దేవుడు నాయకుడు ఎవరికి? ఎవరు నాయకుడు? హూ ఇస్ పర్సన్? దూడ. వారి జీవితాలు మార్చడానికి, వారి కుటుంబాలు మార్చడానికి శల్యము లేని ఒక దూడ ముందు పెట్టుకున్నారు. ఇక తాగడం మొదలెట్టారు. తప్పట్లో. ఎందుకంటే నువ్వు ఏ విచారం చేసినా ఈ దూడ ఏం మాట్లాడదు. నువ్వు ఫుల్లుగా తాగినా ఈ దూడ మాట్లాడదు. ఏ వ్యవస్థలు వేస్తున్నా ఈ దూడ మాట్లాడదు. కనుక చల్లవలేని ఒక దూడని వాళ్ళ జీవితాల పైన ఒక నాయకుడు ఎంచుకున్న ముందు పెట్టి గుడ్డలిప్పిలా తాగుతున్నారు జనాలు. ఒంటి మీద కుటుంబం లేవు. ఆడోళ్ళు తాగుతున్నారు, మగవాళ్ళు తాగుతున్నారు. ఇక దూడల చూస్తుంది. ఎందుకంటే నడిపించే నాయకుడిని ఎక్కడ అనుకుని మోస లేట్ చేస్తూ ఉంటే ఆత్మ కలిగిన నాయకుడి యొక్క నడిపింపుని వద్దనుకొని ఏమై అర్థం కాక వాళ్ళు దూడ నాయకుడిని పెట్టుకొని ముందు నాట్యపడుతున్నారు. కానీ మోస ముందు ఉన్నప్పుడు వీళ్ళ జీవితాలు తాగుబాటుగా ఉన్నాయా? దేవుడు ఆత్మ కలిగిన వాడి జీవితం ముందు ఉన్నప్పుడు వ్యభిచారులుగా ఉన్నారా? దేవుడు ఆత్మ కలిగిన ఒక నాయకుడి ముందు వాడి జీవితాల్లో ఒక నాయకుడిగా ఉన్నప్పుడు మనుషులు చనిపోయా? లేదే. పరిశుద్ధులుగా దేవుడితో ఉంటారు. తప్పకుండా ఆలోచనలు కానీ, తలంపులు కానీ, నడవడికలు కానీ వారు ఎక్కడ కూడా నాయకుడిగా దేవుడు ఆత్మ కలిగిన వాడు దేవుడు ఉన్నప్పుడు వారు తాగుబోతులుగా లేరు, ఒక తిరుగుబోతులుగా లేరు. వారికి భయం. ఆ భయం వారి జీవితాల్లో ఇన్ని అవసరం ఇచ్చింది. ఆ నాయకుడి కాస్త లేట్ అయితే, ఆ దేవుడి కాస్త లేటుగా వస్తే వెంటనే వీడు దూడ నాయకుడు తెలుసుకొని ఆ నాయకుడు మాట్లాడ కనుక, ఆ నాయకుడికి నోట్లో నాలిక లేదు కనుక, ఆ దూడకే చల్లమే లేదు కనుక తాను ముందు ఎన్ని గెంతులేసినా నీకు అడ్డు చెప్పదు. నువ్వు తాగినా తిరిగినా ఎడవేస్తాలు వేసారా ఆ దూడకి ఏం చెప్పదు కనుక ఏమైపోయినవో చెడిపోతున్నావు. ఇంక అడ్డు చెప్పవలసినది లేరు. ఆ రోజు దేవుడు ఉన్నాడు కనుక ఇలా చెయ్యొద్దు, ఇలా చెందొద్దు అని చెప్పక నాయకుడు ఉన్నాడు కనుక కంట్రోల్ లైఫ్ ఉంది. ఆలోచనలు మంచిగా ఉన్నాయి, తలంపులు మంచిగా ఉన్నాయి, ఉద్దేశం మంచిగా ఉంది, చూపు మంచిగా ఉంది. ఆ మంచిగా ఉంది కాబట్టి దేవుడితో ఉండగలిగాడు. ఆ మంచు పోయినప్పుడు, ఆ నాయకుడు లేనప్పుడు, ఆ నాయకుడు నడిపించబడిగా లేనప్పుడు, మాటలాడలేని ఒక దూడని ఒక నాయకుడిని ఎంచుకున్నప్పుడు ఆ దూడికి ఏం చెప్పుతూ చెయ్యండి. ఆ దూడైనా మన తాగద్దురా అంటదా? చెప్పండి పిల్లలు. ఎప్పుడైనా పిల్లల సంగతి మాకు గుర్తించిన పిల్లల సంగతే ఇల్లు బాగా చదువుతాం, నీట్గా ఉంచుతాం. అమ్మా సాయంత్రం జాగ్రత్తగా ఉండని చెప్తా పిల్లలకి. వచ్చాక ఈ కొంపలా ఉండదు, మొత్తం చింపాయత్రైతే మొత్తం. ఎందుకని నువ్వు ఉన్నప్పుడు ఎందుకున్నారో? నువ్వు ఉన్నప్పుడు పేపర్ చింపారా? ఇల్లు చెరిపారా? నువ్వు ఉన్నప్పుడు ఒక నాయకు తల్లిగా ఉన్నప్పుడు అంత నీటికి ఇల్లు ఉంటుంది. నువ్వు పొరపాటు ఊరిలో చెప్పి మొత్తం ఇల్లు సుందరమని చేస్తారంటే మొత్తం బట్టలు గిట్టలు ఈ మొత్తం నువ్వు రాగలి ఐలనిదే. హల్లెలూయా. ఇశ్రాయేలు జీవితాల్లో కూడా ఒక దేవుడు ముఖాముఖిగా ఉన్నంత
ఉన్నంత కాలం, ఒక నాయకుడిగా ఉన్నంత కాలం వారు పరిశుద్ధులుగా ఉండరు. అందుకే దేవుడు వారితో ఉండగలిగాడు. ఎప్పుడైతే దేవుడు మాట వారికి దూరమైందో, దేవుడు ఆత్మ కలిగిన వాడు వారికి దూరమయ్యారో, ఇక ఆడిందే ఆట, పాడిందే పాట, ఏదే తినేవచ్చు, ఎక్కడికి వెళ్ళిపో. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. దేవుడితో ఉన్నప్పుడు అపవిత్ర ఆహారం తినేవారు కారు. దేవుడితో ఉన్నప్పుడు వెళ్ళకు వెళ్ళేవారు కాదు. దేవుడితో ఉన్నప్పుడు పొరపాటు పూత మాటలు వచ్చేవి కాదు. దేవుడితో ఉన్నప్పుడు మనసు పవిత్రంగా ఉండేది, నోరు పవిత్రంగా ఉండేది, శరీరం పవిత్రంగా ఉండేది, ఆలోచన పవిత్రంగా ఉండేది. కాబట్టి వారి జీవితాలు కాపాడడానికి, వారి కుటుంబాలు కాపాడడానికి, వారు రక్షించడానికి సాక్షాత్ దేవుడైన ఆయనే ఆ మనుషుల మధ్య కాపాడు ఉన్నారా బాబు. హల్లెలూయా. ఆ దేవుడు మాట కాస్త లేట్ అయినప్పటికీ, ఆత్మ కలిగిన దైవజనుడు మోషే లేట్ అయినప్పటికీ వీళ్ళు అనుకున్నారు దేవుడితో ఉంటే తాగలేవడం, దేవుడు ఎదవేసలు వినోడు కాబట్టి ఎప్పటికీ మాట్లాడదాన్ని దయచేసుకున్నాం. ఇక దేవుడితో ఉంటే చెప్పాడు కాబట్టి ఒక దూడ తయారు చేద్దాం. ఆ దూడ కొల్లుండో చూడలేదు కనుక, నోరుండి మాట్లాడలేదు కనుక మనం ఎన్ని వేషాలు వేయొచ్చని చెప్పి వారు తెలివితేటలు ఉపయోగించి ఒక దూడ తయారు చేసి దానికి బలిదానాలు ఇచ్చి ఇక మొదలెట్టారు పేపాలో. ఇక ఆడ మగ తేడా లేకుండా, ఒంటి మీద గుడ్లదే అర్థం కాకుండా ఇక పరవశించి నాట్యం చేస్తూ ఉంటే నాయకుడు చూశాడు. తప్పకుండా దేవుడి స్తోత్రం. ప్రభువే మోసే నీ చనిపోయారు. నో ప్రభా, వాళ్ళు భక్తి ప్రసాదించారు. నోరు మీద నోరు వాసిపోతుంది చెప్పారు. ఓసారి కిందకెళ్ళి చూడు, జనులు చనిపోయారు. వారు అంతరంగంలో పాపం ప్రవేశించింది. నన్ను నాయకుడిగా వద్దనుకున్నారు. వారు చెప్పు చేతల్లో ఉన్న ఒక దూడని వారు నాయకుడిగా మార్చుకున్నారు. వారు ఎన్ని వేషాలు వేసినా, నోరు మూసుకున్న ఒక దూడ వారు చేసుకున్నారు. లేదు ప్రభా, నీ ప్రజలటువంటి వారు కాదు ప్రభా అంటే, మోషే ఒక్కసారి కిందకు చూడడం అన్నాడు. అంతే. మోషే దేవుడు మాటతో కిందకు వచ్చే టయానికి నాకు చూడండి ఊగిడే అందరూ. ఇంకెవడు స్తోత్రం లేదు, ప్రార్థన పోయింది, స్తోత్రం పోయింది, విశ్వాసం పోయింది. ఇక ఆడోళ్ళు ఊగుతున్నారు, మగోళ్ళు కింద మీద నాగు పావుల టాయి కూడా అన్న దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దయ చూపించే దేవుడు కత్తి పెట్టాడు. ఏం పెట్టాడు? ఏ తండ్రి అయితే వాళ్ళ జీవితం నాయకుడిగా ఉండి కాప రక్షించి ఒక మంచి జీవితం వాళ్ళు కోరుకొని పరలోకి విడిచిపెట్టి వాళ్ళ మధ్యకు వచ్చాడో, ఆ తండ్రిలో పోగొట్టుకునే జీవితాలు చచ్చిపోయాడు. ఈరోజు నీ జీవితం అంతే. నడిపించే దేవుడు పోగొట్టుకుంటే, నడిపించే ఆత్మ కాపర్లు పోగొట్టుకుంటే, నీకు బుద్ధి చెప్పేవాడు ఉండడు కనుక, మంచి మార్గం నీకు తెలియదు కనుక అజ్ఞానిగా జీవితాన్ని మారి చుట్టాల సంతోషం కోసం, బంధువుల సంతోషం కోసం ఎన్నో సార్లు దేవుడు తొక్కుకొని వెళ్ళి ఆ కార్యక్రమాలు పాల్గొని ఆ బలికిచ్చినవి తిని పాపము తెచ్చుకొని దేవుడు లేని కుటుంబం మాది జీవిత కాలము తేడుతో నువ్వు సుఖం రాదు. ఎందుకంటే దేవుడు పోగొట్టుకున్న వారి జీవితాల్లో ఇక సుఖం ఉండదు. ఆ తండ్రి మనకు దొరికినప్పుడు, ఆ దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆ తండ్రి మనకు ఉన్నప్పుడు, మనం క్రమంగా ఉన్నప్పుడు ఆ తండ్రి చెప్తున్నా ఎంత పొందుకున్నామో, ఆ తండ్రి మనకు దూరం అయిపోయినప్పుడు, ఆ నాయకుని పోగొట్టుకున్నప్పుడు, ఆ నాయకులు లేకపోతే ఇక ఆ భయం మనకు ఉండదు కనుక ఆడింది ఆట, పాడింది పాట వెళతాం, అన్ని కార్యక్రమాలు పాల్గొంటాం, అన్ని ఎంజాయ్ చేస్తాం. చివరికి దేవుడు దయలేని మనకి మిగిలి శ్రమలతో, బాధలతో, కష్టాలతో మధ్య రాలిపోతాం. అంతే. ఏమైపోతాం? మధ్య ఏమైపోతాం? మధ్యలో దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటది ఇక్కడ, నాయకులు నేను చదివిపోతాను. నీకు నాయకుడు విషయం జ్ఞాపకం చేసుకో. నీ పైన ఉన్న రాజకీయ నాయకుడు కాదని, అధికారి కాదని,
లోక సృష్టికర్త దేవుడు నీకు నాయకుడిగా ఉన్నాడని నీ పిడికిడి గుండెకి అర్థమైతే ఎవరైనా దారి తప్పుతారంటే ఇక్కడ సృష్టికర్త దేవుడు అనేవాడు నీ నాయకుడిగా ఉన్నాడని, మన ఆలోచన కనిపెట్టేవాడుగా ఉన్నాడని, నడక పడక కనిపెట్టేవాడుగా ఉన్నాడని, ఆ నాయకుడు మన ఆధారమే ఉన్నాడని మన మనస్సుకు అర్థమైన దినాన్న నువ్వు పాపుల మధ్య ఉన్న పుణ్యాత్ముడిగా బతికేస్తావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అది నీకు లేకపోతే పాపుల మధ్యకి పాప అయిపోతామంటే. ఒక యవ్వనస్తుడు సేవ చేద్దామని పట్టుమన్నాడు. ఏమన్నా సేవ ఓ 10 సంవత్సరాల సేవ జీవితంలో ఉన్నవాడికి వెళ్ళి, అయ్యా నాకు సేవ చనిపోతుంది, నా సేవ ఎపిసాగం అది చేస్తాను అయ్యి మార్చేస్తాను అంటే ఎక్కడ చెప్పాడు? ఒరే నువ్వు చూడలేకపోతా ఉన్నావు, నీకు అనుభూతి లేదురా, నీకు ఎక్కడేం చేయరు. నా ఆలోచన అంతా ఎగుచాల మధ్య సేవ చేసి నేను అలా మార్చేయాలండి అన్నాను. ఈ సేవకు చెప్తే నువ్వు 20 సంవత్సరం వయసు ఉంది, ఉడుకు రక్తం ఉన్నావురా, నీ వల్ల కాదురా అంటే పాస్టర్ గారు అని చెప్పి ఆయన మాట వినకుండా ఎపిసాడ్లో ఉన్న గృహానికి సేవ చేస్తారు. దేవుడు స్తోత్రం చెప్పడం దారే. హల్లెలూయా హల్లెలూయా. ఒక 20 రోజులు 600 60 వీళ్ళందరూ మార్చారా అని బలమైన పట్టుదలతో ప్రార్థన చేస్తానంట. స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. ఈ 20 తర్వాత ఒక అమ్మాయి పరిచయమైందంట. సేవ పోయింది, ఇక బండెక్కి సేవ పాయే, ప్రార్థన పాయే, ఆ ఎగుసారుకో అమ్మాయితో ఏంటి. ఎందుకంటే నాయకుడు భయం పోయింది అతనికి. నాయకుడు భయం అతనుకుంటే నేను దైవ సేవకుని, నా నాయకుడు దేవుడు, నన్ను సమస్తం అని భయం ఉంటే పాపుల మధ్య ఉన్న యేసులాగా పరిశుద్ధుడిగా పెరుగుతుంటాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు మానవుడికి లోకంలో వచ్చిన ఆయన పాపుల మధ్య జీవించి ఒక పుణ్యాత్ముడిగా లేడా? ఏంటి కారణం? అతని నాయకుడు ఎవరు? ఆయన నడిపించే నాయకుడు ఎవరు? సృష్టికర్త దేవుడి కాడా? సృష్టికర్త దేవుడు నాయకుడిగా ఉన్నాడు కనుక, తండ్రి చెప్పిన మాటపై జీవించేవాడిగా ఉన్నాడు కనుక, ఆ తండ్రి చేతుల్లో ఉన్నవాడి లోకంలో వచ్చాడు కనుక, ఆయన మాట పై మాట ఎంచుకున్నాడు కనుక, పాపుల మధ్య దుర్మార్గులై లోకంలో ఉన్న ఆయన అపవిత్రుడిగా మారలా, తాగుబోతుగా మారలా. కారణం ఒక నడిపించే నాయకుడు యేసుక్రీస్తు ప్రభువు అనుకుంటా. ఈరోజు నేను కూడా ఒక నాయకుడు మనం కలిగి ఉన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు నాకు నాయకుడిగా ఉన్నాడు కనుక నేను జాగ్రత్త పడాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు అపవిత్రమైన వాటిలో పాల్గొక, అపవిత్ర కార్యక్రమాల్లో పాల్గొక, అపవిత్ర భోజనాలు చేయక ఒక పవిత్రమైన జీవితం ఉంటుంది. ఆ పవిత్రమైన జీవితమే నీకు అన్నం పెడుతుంది, నీ బిడ్డలకు అన్నం పెడుతుంది, రోగాలు పోగొడుతుంది, జబ్బులు పోగొడుతుంది, అప్పులు పోగొడుతుంది. ఆశీర్వాదమైన పర్వతం మీద నిన్ను కూర్చోబెడుతుంది. అది ఎంతమందికి కావచ్చు పెరిగెళ్తాయి. ప్రార్థన చేయాలా, మీ బండారం మొత్తం చదివేవాళ్ళ స్ట్రాంగ్ గా ప్రార్థన చేయబోతారు. ఎవరు ఎక్కడికి వెళ్ళాడో